నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక యూనిటీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, ఇయర్ డ్రమ్ ఓల్ ఆపరేషన్ సింగిల్ టైంలో సెట్ అవుతుందా లేక పదే పదే చెయ్యాలా? యూజువల్లీ ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ ఏదైతే ఇయర్ డ్రమ్ లో రంధ్రం ఉంటుందో ఆ సర్జరీ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 95 to 99% ఆఫ్ ద టైమ్స్ అది హీల్ అయిపోతుందండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. మళ్ళీ మళ్ళీ చెయ్యాలా అని అంటే అది అగైన్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత టేక్ కేర్ చేస్తున్నారు, పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, ఇన్ కేస్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ చెవి ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుందా, మీకు ఎన్ని రోజుల వరకు తలస్నానం చేయకుండా చెవి తడవకుండా ఉండమని చెప్పారు, అవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా. కొంతమంది మేము చెప్పినా కూడా 4 weeks చెవి తడవకుండా చూసుకోండి, చెవిలోకి నీళ్లు పోనీయకుండా చూసుకోండి అని ఎంత చెప్పినా కూడా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా లేదు పార్లర్కి వెళ్ళి తలస్నానం చేయించుకుంటాము, లేకపోతే తడవకుండా తలస్నానం చేస్తాము అని చేసి ఇన్ కేస్ చెవి లోపలికి నీళ్లు వెళ్తే అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ చెవి లోపల రంధ్రం పడే అవకాశం ఉంటుంది. సో అందుకనే మీరు పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా మీ డాక్టర్ గారు చెప్పినట్టు చెవి డ్రైగా ఉంచి 4 weeks కరెక్ట్గా ఉంటే కనుక కంప్లీట్గా హీల్ అయిపోతుంది. అది మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. బట్ ఎప్పుడైతే మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా ఆ మందులు సరిగ్గా వేసుకోకుండా చెవి తడుపుతారో అప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ ఏమన్నా రంధ్రం పడే అవకాశం ఉంటుంది.